ఇరుకు గదులు ఇలాంటి దాంట్లో అసలు పర్మిషన్ లేని దాంట్లో ఇంతమంది విద్యార్థులు పెట్టి నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మీరు ఏమంటారు? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి విద్యా కమిషన్ లేకుండా విద్యార్థులకు దాంతోపాటు దానికి సంబంధించిన కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కై వాళ్ళకి ఆ మధ్యలో 10 సంవత్సరాలు ఏం గడిచిందో పక్కన పెడితే మా పాలన మా ప్రజాపాలన వచ్చిన తర్వాత మా ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి విద్యా కమిషన్ చైర్మన్ చదువుకున్న ఉన్నత విద్యావంతుల్ని విద్యా కమిషన్ మెంబర్ను పిహెచ్డి స్కాలర్స్ లాంటి వాళ్ళు చదువుకున్న ఉన్నత విద్యావంతులను వేసి విద్యా వ్యవస్థను స్ట్రిక్ట్ చేయడం జరిగింది. మీరు చెప్పిన ఆధారానికి 100% ఈ ప్రైవేట్ కాలేజెస్ ఈ కళాశాల వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్సీలు ఎగ్గొట్టి బిల్డింగ్లు కట్టి రెంట్కి తీసుకొని కట్టకుండా విద్యార్థుల దగ్గర విచ్చలమైన ఫీజులు వసూలు చేసుకుంటూ లక్షల ఫీజులు వసూలు చేసి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటూ ఫీజులు వసూలు చేసుకున్న తర్వాత కూడా పాపం ఆ పిల్లలు చదువుకునే క్రమంలో హాల్ టికెట్ ఇచ్చే సమయంలో కానీ ఎగ్జామ్స్ రన్నింగ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది, రామర్భవన్ కాలేజ్ ఉంది. ఇందులో సెంట్రపేట శ్రీ చైతన్య అమ్మాయి ఎగ్జామ్ రాస్తుంటే అక్కడ పిఆర్ఓ నుంచి కాల్స్ పోతే పేరెంట్స్కి ఫీజు కట్టాలని చెప్పి వాళ్ళకు మానసిక ఒత్తిడి తీసుకొచ్చుకుంటూ వీళ్ళు విద్యా సంస్థలను విద్యా వ్యవస్థను నాశనం భ్రష్టపరుస్తున్న శ్రీ చైతన్య నారాయణ కళపైన చర్యలు తీసుకోవాలని మా గవర్నమెంట్ కూడా సీరియస్గా ఉంది. వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి. ఇంకోటి ఇప్పటికే ఎగ్జామ్స్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి మళ్ళీ టార్చర్. ఉదాహరణ ఇప్పుడు శ్రీ చైతన్య స్కూల్స్ ఉన్నాయి, నారాయణ స్కూల్స్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎస్ఎస్సి కంప్లీట్ కాకముందుకే ఆల్రెడీ పిఆర్ఓతో అడ్మిషన్ తీసుకొని పిల్లలకు 50% రూమ్ బుక్ చేసుకోమని కాల్స్. ఈ పిల్లలకు ఖచ్చితంగా తడం తెచ్చుకోవడం ఈ కాలేజీల పైన చర్యలు తీసుకుంటారని సందర్భంగా తెలియజేస్తున్నాను. విద్యా వ్యవస్థ చూసుకున్నట్టు